మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మనతో ఈరోజు సైక్రియాటిస్ట్ ఏవిఎస్ గారు ఉన్నారు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే మేడం. పిల్లలు 100% వాళ్ళ లైఫ్లో సక్సెస్ సాధించాలి అంటే ఏం చేయాలి? పేరెంట్స్ ఏం చేయాలి? పిల్లలు ఏం చేయాలి? ప్రతి పేరెంట్కున్న కామన్ కోరిక ఏంటంటే వాళ్ళ పిల్లలు 100% సక్సెస్ఫుల్ అవ్వాలని. ఇది పుట్టిన తర్వాత కాదు, గర్భం వచ్చింది అంటే ఆ క్షణం నుంచే నాకు పుట్టబోయే బాబు కానీ పాపు కానీ వాళ్ళ లైఫ్లో సక్సెస్ఫుల్ అవ్వాలని కోరిక ప్రతి పేరెంట్కి కామన్గా ఉంటుంది. సో ఇక్కడ ఈ వీడియోలో చాలా జాగ్రత్తగా చెప్తాను, వినండి. ప్రతి పేరెంట్ నేర్చుకోవాల్సిందే, ఎందుకంటే ఇది టాప్ సీక్రెట్. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే సక్సెస్ఫుల్ కావాలి అనేది కోరిక. అసలు ఫస్ట్ సక్సెస్ఫుల్ అవ్వడం అంటే ఏందో ఈ వీడియోలో తెలుసుకోవాలి. అయితేనే వాళ్ళ పిల్లలు రీచ్ అవుతారా లేరన్న విషయం తెలుస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ఒక చిన్న క్వశ్చన్. ఒక 100 స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళ అందరు పేరెంట్స్ కూడా ఎట్లా అంటే, నేను డాక్టర్ అవ్వలేకపోయినా నా పాపనన్నా చేపిద్దాం, నేను కలెక్టర్ అవ్వలేకపోయినా నా బాబుని చేపిద్దాం, నేను క్రికెటర్ అవ్వలేకపోయినా నా బాబుని చేపిద్దాం అన్న కోరికలు ఉన్నాయి. సో వీళ్ళు ప్రేమతోటో బుజ్జగించో బెదిరించో వాళ్ళ కోరికలు వాళ్ళ పిల్లలు రీచ్ అయ్యేలాగా చేస్తారు. కానీ ఆ 100 పిల్లలకు కూడా ఎవరు కూడా అది అవ్వాలని లేకుండే, వాళ్ళ పేరెంట్స్ ఫోర్స్ తోటి, అది ప్రేమతోటి కానీ కోపంతో కానీ అయినరు. వాళ్ళు ఆ 100 స్టూడెంట్స్ వాళ్ళ లైఫ్లో సక్సెస్ఫుల్ అయినట్టు వాళ్ళు ఫీల్ అవుతారా? మోస్ట్లీ నో. ఇప్పుడు ఇంకొక సెట్ ఆఫ్ పీపుల్ చూద్దాం. ఈ 100 స్టూడెంట్స్ ఏంటంటే వాళ్ళకి బై బర్త్ అంటే చిన్నప్పటి నుంచే ఒకటి అవ్వాలి అనే గోల్ ఉండిపోయింది, వాళ్ళంతటే వాళ్ళకే కోరిక కలిగింది. సో ఈ 100 స్టూడెంట్స్ కూడా అదే గోల్ రీచ్ అయ్యారు. వాళ్ళు హ్యాపీగా ఉండే అవకాశాలు ఉంటాయా? 100% ఉంటుంది. వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి 100% ఉండేవి నేను అంటున్నా. ఉండవు. ఉండే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకో చెప్తాను. ఇప్పుడు మీరు అన్నట్టు వాళ్ళ గోల్ వాళ్ళు రీచ్ కాలేదు, వాళ్ళ పేరెంట్స్ గోల్ వీళ్ళు రీచ్ అయినరు అంటే 100% వాళ్ళు హ్యాపీగా ఉండకపోవచ్చు, సక్సెస్ఫుల్ ఉండకపోవచ్చు అన్నారు. అదే వాళ్ళ గోల్ వాళ్ళు రీచ్ అయినప్పుడు 100% సక్సెస్ఫుల్ అయినట్టు అని మీరు అంటున్నారు. అట్లా కూడా కాదు. ఎందుకు అంటే ఇది కాదు అది కాదు, గ్యారంటీగా వెరీ క్లియర్. ఇది ప్రతి పేరెంట్ కంపల్సరీ తెలుసుకోవాలి. ఎందుకు అంటే సింపుల్ పాయింట్, 100% సక్సెస్ఫుల్ అనుకున్నాం కదా, ఈ సక్సెస్ఫుల్ మీనింగ్ ఏంటి? ఫస్ట్ మనం ప్రీవియస్ వీడియోలో కూడా చాలాసార్లు డిస్కస్ చేసినాం. ఏంటి అంటే ఎంతమంది డాక్టర్స్ కలెక్టర్ హ్యాపీగా ఉన్నారు, ఎంతమంది సెలబ్రిటీస్ హ్యాపీగా ఉన్నారు, ఎంతమంది సైంటిస్ట్ హ్యాపీగా ఉన్నారు, ఎంతమంది బెగ్గర్స్ హ్యాపీగా ఉన్నారు. నేనేం ఫైనాన్షియల్గా డిఫరెన్షియేట్ చేయట్లేదు. ఎంతమంది కిరాణా షాప్ నడిపే వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, ఎంతమంది ఐస్ క్రీమ్ పార్లర్స్ నడిపే వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు రిలయన్స్ స్టోర్స్ నడిపే మెయిన్ బాస్ హ్యాపీగా ఉన్నాడా? ఇంకా మెయిన్ షోరూమ్, ఇప్పుడు మారుతి షోరూమ్ వాళ్ళ బాస్ హ్యాపీగా ఉన్నాడా? ఇక్కడ పాయింట్ ఏంటంటే సక్సెస్ అనేది ఇన్ జనరల్గా ప్రతి పేరెంట్ అనుకునేది ఏంటంటే వాళ్ళ గోల్ వాళ్ళు రీచ్ అయిన రోజు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అని అనుకుంటారు, సక్సెస్ఫుల్ అనుకుంటారు. కానీ అది కాదు. ఇప్పుడు నా విషయమే చెప్తాను. నేను డాక్టర్ అవ్వాలి నాకు చిన్నప్పటి నుంచి ఉండే, వెరీ క్లియర్. నాకు చిన్నప్పుడు ఎవ్వరు నా మీద వద్దలే. సో నేను ఏ రోజైతే డాక్టర్ అయితా అని నాకు తెలిసిందో, అంటే నాకు ఎంసెట్ రిజల్ట్లో 830 ర్యాంక్ వచ్చింది. 2.5 lakhs మెంబర్స్ రాస్తే 830 ర్యాంక్ వచ్చింది. ఈజీగా 3,000 to 4,000 ర్యాంక్స్ లోపు వచ్చిన వాళ్ళు గ్యారంటీగా డాక్టర్స్ అవుతారు. సో నేను డాక్టర్ అయితేనా లేనా గ్యారంటీగా నాకు ఇప్పుడు తెలిసిపోయింది. అది సక్సెస్ అనుకుంటే పెద్ద పొరపాటు. ఎందుకు అట్లా కూడా కాదు. ఎందుకు అంటే చెప్తాను. ఆ రోజు నాకైంది హ్యాపీనెస్ కాదు, సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఎక్కువ. సో సంతృప్తి వేరే, సంతోషం వేరే. ఈ రెండు డిఫరెన్షియేషన్ క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకోవాలి. ఎట్లా అంటే నాకు మా మామయ్య వచ్చి చెప్పిండు, యాక్చువల్గా మా మేనమ్మ వచ్చి చెప్పిండు, అరే నీకు ఇట్లా 830 ర్యాంక్ వచ్చింది, నువ్వు డాక్టర్ అయిపోతున్నాను. అబ్బా, నేను డాక్టర్ అవుతారా బాబు, ఇన్నేళ్ళు కష్టపడ్డా, చిన్నప్పటి నుంచి నా డ్రీమ్ ఉండే. సో నాకు అప్పుడు యాక్చువల్గా కలిగింది సంతృప్తి, సాటిస్ఫాక్షన్, హ్యాపీనెస్ కాదు. సరే, కొంతమంది ఏమంటారంటే ఏదో సీట్ రాగానే డాక్టర్ అయిపోతే కాదు, ఫ్యూచర్లో పేషెంట్స్ రావాలా, క్లినిక్ షైన్ కావాలా, పైసలు రావాలా, నీకు రెస్పెక్ట్, ఇవన్నీ నాకు వచ్చినాయి. నేను మనస్ఫూర్తి చెప్తున్నాను, ఇవన్నీ నాకు వచ్చినాయి. నేను అనుకునే దానికంటే ఎక్కువ వచ్చినాయి. ఇప్పుడు నా గురించే మీరు చెప్పండి, అన్నీ నాకు అనుకూలంగాను, ఈవెన్ భార్య కూడా, పాప కూడా అన్నీ అనుకూలంగానే ఉన్నాయి. నేను హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుందా? ఇన్ జనరల్గా ఖచ్చితంగా ఉంటుంది కదా. రైట్. ఇది కూడా గ్యారంటీ 1% కూడా లేదంట. నేను అంటే నా విషయం వేరే, నేను హ్యాపీగా ఉన్నా, అది వేరే విషయం. కానీ ఇన్ జనరల్గా సక్సెస్కి హ్యాపీనెస్కి కనెక్షన్ యాక్చువల్గా తెలియదు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే హ్యాపీనెస్ అనేది ఒక ఆర్ట్, ఒక కళ. అది నేర్చుకుంటేనే వస్తుంది. అంటే బీయింగ్ హ్యాపీ ఈజ్ అన్ ఆర్ట్.
ఇట్ షుడ్ బి లెర్న్డ్. సో ఇక్కడ ఏంటంటే డాక్టర్ అవ్వాలరా బాబు నువ్వు అని పేరెంట్ ఫోర్స్ చేస్తున్నది, లేదా ప్రేమతో చెప్తుంది. ఏదైనా కానీ పేరెంట్ యొక్క కళ పిల్లవాడి మీద రుదుతున్నారు, అది ప్రేమతో కానీ కోపంతో కానీ. ఇది ఒక వర్షన్ అనుకున్నాం కదా, అమ్మ నేను డాక్టర్ అవ్వాలా, డాక్టర్ అవ్వకపోతే నేను చస్తానమ్మా కానీ డాక్టరే అవుతాను అంటే అక్కడ చావు విషయం కాదు, కానీ వాడికి అంత బర్నింగ్ డిజైర్ లోపల ఉంది. సో వాడు డాక్టర్ అయ్యిండు, వీడు డాక్టర్ అయ్యిండు, వాడు డాక్టర్ అయ్యిండు, ఇద్దరు కూడా హ్యాపీగా ఉండే అవకాశాలు లేవని అంటున్నాను నేను. ఎందుకు అంటే ఈ ప్రాసెస్లో వీడేంటంటే నరకం అనుభవించిండు. అమ్మ నేను ఇంజనీర్ అయిదాం అనుకున్నా, డాక్టర్ అవుతున్నా, ఇంజనీర్ అయ్యేది ఉండే ఇది వీడి వర్షన్. ఇక్కడ వీడికి ఏంటంటే అబ్బా నేను డాక్టర్ అవుతా అని అనుకుంటున్నాడు. కానీ హ్యాపీగా ఉండడం అనేది వాడు ఆ ప్రాసెస్లో నేర్చుకోడు ఫస్ట్ థింగ్ అది. సో డాక్టర్ అనేది ఫైనల్ స్టెప్ అనుకుందాం, అంటే వాడు ఎల్కేజీలో అనుకున్నాడు. సో ఇక్కడ ఎంబీబీఎస్ సీట్ వచ్చిందా లేదా ఇంటర్మీడియట్లో తెలుస్తుంది, డాక్టర్ అవుతాడు అని సీట్ బట్టి తెలిసిపోతుంది వాడికి. ఈ ప్రాసెస్లో వాడు డాక్టర్ అవ్వడానికి ప్రిపేర్ అయ్యిండు, కానీ హ్యాపీగా ఉండడానికి ప్రిపేర్ అయ్యిందా అనేది క్వశ్చన్. సో ఇక్కడ సింపుల్ పాయింట్ ఏంటి అంటే హ్యాపీగా ఉండడము అనేది డిఫరెంట్ ఫ్రమ్ అవర్ గోల్, డిఫరెంట్ ఫ్రమ్ అవర్ పర్పస్ ఆఫ్ లైఫ్, ఫ్రమ్ ఎయిమ్ ఆఫ్ ది లైఫ్, ఫ్రమ్ టార్గెట్స్ ఆఫ్ ది లైఫ్, ఫ్రమ్ ఆబ్జెక్టివ్స్. అంటే లైఫ్లో ఒకటి కావాలి అంటే పర్పస్, ఎయిమ్, గోల్, ఆబ్జెక్టివ్ ఇవన్నీ కూడా పెట్టుకుంటారు, టార్గెట్స్. ఇవన్నీ కాదు అసలు ఫస్ట్ థింగ్. హ్యాపీగా ఉండడం అనేది చిన్నప్పటి నుంచి నేర్చుకుంటేనే వస్తుంది. ఇంకా మీరు కన్విన్స్ కాకపోతే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ మధ్య ఈ 2-3 ఇయర్స్లో బాగా ఫేమస్ అయింది ఏంటి అంటే గర్భ సంస్కారం అనేది అంటున్నారు. అంటే గర్భంలో ఉన్నప్పుడు లైక్ ఏదైనా రైమ్స్ చెప్పినా, భగవద్గీత శ్లోకాలు చెప్పినా పిల్లలు చిన్న ఏజ్లోనే లైక్ 1 ఇయర్కో 2 ఇయర్స్కో మొత్తం చెప్తున్నారు అని, అది మీరు నమ్ముతారా? రైట్. అంటే ఏంటి, రైట్ ఫ్రమ్ ది స్క్రాచ్, అంటే 2 కణాలు కలిసినప్పటి నుంచి, ఆ పిండం ఫామ్ అయినప్పటి నుంచి, if you are talking to the baby, if you are giving information to the baby, if you are training the baby, baby is getting used to that, baby is learning, రైట్. ఇప్పుడు పాయింట్ ఏంటంటే నేనేమంటా అంటే ఏ వ్యక్తి అయితే హ్యాపీగా ఉంటాడు అని తెలుసుకోవాలి అంటే చిన్నప్పటి నుంచి ఆ వ్యక్తికి హ్యాపీగా ఉండడం మనం నేర్పియాలి, అయితేనే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. లేకుంటే ఎట్టి పరిస్థితుల్లో హ్యాపీగా ఉండే అవకాశం లేవు. ఎందుకంటే హ్యాపీగా ఎలా ఉండనో తెలీదు. ఇప్పుడు సగటు మనిషి ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారంటే వాళ్ళకున్న హ్యాపీనెస్కి ఏదో ఒక దానికి ట్యాగ్ చేస్తారు. అంటే నేను డాక్టర్ అయితే హ్యాపీగా ఉంటా, నేను కలెక్టర్ అయితే హ్యాపీగా ఉంటా, నాకు మినిమం 2 lakhs వస్తే హ్యాపీగా ఉంటా, నేను అడుక్కున్నప్పుడు సిగ్నల్ దగ్గర 10 మంది వేస్తే నేను హ్యాపీగా ఉంటా. లేదా ఇంకా ఘోరం ఏంటంటే నా పిల్లలు డాక్టర్ అయితే నేను హ్యాపీగా ఉంటా. అరే బాపురే 25 years తర్వాత వాళ్ళు డాక్టర్ అవుతారో తెలుస్తుంది, అప్పుడు నువ్వు హ్యాపీగా ఉండవా? ఇంకా వర్స్ట్ థింగ్ ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే ఎప్పుడైనా మీరు సంతోషంగా ఉన్నట్టు రిలాక్స్గా హ్యాపీగా ఉన్నట్టు ఫేస్ పెట్టుకొని కూర్చోండి, మీ ఫ్రెండ్స్ ఎవరు రాగానే ఏంది వల్ల బాగా సంతోషంగా ఉన్నావు, అరే మైండ్ బ్లూయింగ్. అసలు సంతోషంగా ఉండడానికి కారణాలు ఉండన్నా? ఎవరైనా బాధపడుతుంటే అరే ఏంద్రా బాధపడుతున్నావు అంటే లేదా 10,000 పోయినా, లవ్ ఫెయిల్యూర్ అయింది, ఎగ్జామ్ ఫెయిల్ అయినా ఏదో ఒకటి చెప్పొచ్చు, రీజన్ ఉంటుంది. సంతోషంగా ఉండడానికి ఫస్ట్ కారణాలు వెతుకుంటారు. వీడికి ఏం లేదు, వీడు సంతోషం బాగాలేడు వీడు. ఇప్పుడు ఎగ్జైట్మెంట్ కొరకు అతిగా ఎంజాయ్ చేయడానికి ఎలేషన్కి ఒక మూడ్ కావాలి. డీజే పాటలో, కాన్ఫరెన్సో, మీటింగో, దావత్లో ఏదో ఒకటి ఉండాలి. ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ ఉంటే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అరే ఎంజాయ్మెంట్కి హ్యాపీనెస్కి తేడానే తెలియదు. ఫస్ట్ ఒక పేరెంట్గా నాకు మీకు తెలియకపోతే పిల్లకి ఎట్లా చెప్తాం మనం? ఇంకొకటి ఒక పేరెంట్గా ఫస్ట్ నేనే హ్యాపీగా ఉండను, ఎందుకో చెప్తాను. ఎవరైనా వచ్చి నన్ను అడిగితే సార్ మీరు ఎప్పుడు హ్యాపీగా ఉంటారంటే ఏం లేదు భయ్, ఒక పాప ఉన్నది 2 ఏళ్ళు, గర్భంలో ఇంకొక ఫీటస్ ఉన్నది, పిండం ఉన్నది, వీళ్ళిద్దరు డాక్టర్లు అయితే నేను హ్యాపీగా ఉంటా. వాళ్ళు ఎప్పుడు అవుతారు? అవుతారే అనుకుందాం 25 ఏళ్ళు, అంటే అప్పుడు నేను ఫస్ట్ హ్యాపీగా ఉండను. నేను ఇక్కడ హ్యాపీగా ఉండను అంటే బాధపడుతున్నాను కాదు, ఐఎమ్ బీయింగ్ న్యూట్రల్. ఏదన్నా బాధ అయితే బాధపడతా, దావతులు గ్యాదరింగ్లు ఉంటే ఎంజాయ్ చేస్తా, బట్ ఓవరాల్గా నా సంతోషం అనేది నాకు అసలు తెలియకుండానే పోతున్నాయి, రోజులు గడిచిపోతున్నాయి. సో నేను సంతోషంగా ఫస్ట్ థింగ్ ఉండను క్లియర్గా ఒక పేరెంట్గా. నా పిల్లలు ఏం హ్యాపీగా ఉంటారు, మరి ఏం చేయాలి? ఎట్లా నేను ట్రైన్ చేయాలి. ఎట్లా? అది నువ్వు డాక్టర్ గారా హ్యాపీగా ఉంటుంది రా బై, లైఫ్ సూపర్ ఉంటుంది, నీకు పైస వస్తుంది, పేరు వస్తుంది, ఇట్లుంటుంది, ఇన్ని చెప్పినా ఆ ప్రాసెస్లో వాడు ఫస్ట్ హ్యాపీగా ఉండడు. అంటే వాడు కూడా ఎట్లా ట్రైన్ అవుతాడంటే డాక్టర్ అయితే హ్యాపీగా ఉంటా, డాక్టర్ అయితే హ్యాపీగా ఉంటా, డాక్టర్ అయితే హ్యాపీ, ఇదే తిరుగుతుంటుంది వాడు మనసులో. అప్పటి వరకు హ్యాపీగా ఉండడు. ఇప్పుడు మనకు ఒక 30 ఏళ్ళు ఒక విషయం తెలియదు, సడన్గా ఎట్లా వస్తుంది ఆ విషయం?
ఇప్పుడు సైకిల్ నేర్చుకోవడం మొదలు పెడితే ఒక 1 వీక్ 10 డేస్ పడుతుంది. కార్ నేర్చుకోవడం అయితే మనకి ఇక్కడ 24 డేస్ జనరల్గా కార్ డ్రైవింగ్ స్కూల్లో నేర్పిస్తారు. అదే ఫ్లైట్ అయితే నాకు తెలిసి ఒక కోర్సే ఉంటుంది, 4 ఇయర్స్ ఏదో ఒకటి. అంటే ఏదైనా మనం నేర్చుకోవాలంటే ఇట్ టేక్స్ టైం. దట్టు ఇవన్నీ కూడా మనం ఎక్స్పర్ట్ కిందనే ఉండి నేర్చుకుంటాం. పైలట్ అవ్వాలంటే నేను నేర్పిస్తాను, నువ్వు నా దగ్గర రా అంటే ఎవరు రారు. పివి సింధుకు ఫోన్ చేసి, సింధు నేను ఇట్లా నీకు షటిల్ నేర్పిస్తా, ఒలింపిక్స్లో నువ్వు ఈజీగా గెలుస్తావు అంటే కింది నుంచి మీదకి చూస్తుంది. బికాజ్ ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్. నాకు తెలీదు ఎట్లా హ్యాపీగా ఉండను, నేను ఎట్లా చెప్తా. నాకు తెలీదు నేను ఎట్లా బ్యాడ్మింటన్ ఆడను, అసలు బ్యాడ్మింటన్ ఎట్లా ఆడను నాకు తెలియదు. అసలు బ్యాట్ పట్టుకోవడంలో కూడా 100 మెథడ్స్ ఉంటాయి, నాకు నిన్న తెలిసింది. నాకు అదే తెలియదు, నేను ఎట్లా నేర్పిస్తా. సో నేను హ్యాపీ ఉండకపోతే నా పిల్లకి నేను హ్యాపీగా ఉండమని చెప్పలేను. డైరెక్ట్గా డాక్టర్ అయిన తర్వాత నువ్వు హ్యాపీగా ఉంటావురా అంటే వాడు అక్కడికే ట్యూన్ అయిపోతాడు. ఇందాక అనుకున్నది చాలా పాజిటివ్గా అనుకున్నాం. ఏంటి, అన్నీ మనకు అనుకూలంగా ఉంటాయి. యాక్చువల్గా అనుకూలంగా ఈ సొసైటీ అంత ఈజీగా ఉంటుంది. మనకంటే సీనియర్స్ ఉంటారు, ఇప్పుడు డాక్టర్ అనుకుందాం, మనకంటే సీనియర్స్ ఉంటారు, వాళ్ళ ప్రాక్టీస్ ఉంటుంది, వాళ్ళకి కంపీట్ చేయాలి. లేదా ఇంజనీర్స్ అయినా ఆల్రెడీ డిమాండ్ ఉంటుంది. ఒక కొత్త బ్రాండ్ ఆఫ్ వాటర్ తెచ్చినాను, టాటా వాటర్ ప్లేస్ లాగా ఏదో ఏవిఎస్ వాటర్ ప్లేస్ అని తెచ్చినాను. అది ఏవిఎస్ వాటర్ ప్లేస్ పోవాలి అంటే అంతకంటే ముందు బిస్లరీలు అవి ఇవి కొంచెం జరగాల, దానికి టైం పడుతుంది. వాళ్ళకి ఇచ్చేదానికంటే నేను కొంచెం తక్కువ రేట్కి ఇవ్వాలి, లేదా మ్యానుఫ్యాక్చరింగ్ ఎన్ని స్ట్రాటజీస్ అన్ని యూజ్ చేయాలి. ఇవన్నీ పక్కన పెడితే నా భార్య ఒకవేళ కిచకిచ్ దొరికింది అనుకో, నాకు ఏం హ్యాపీ ఉంటా. మా నాన్న వచ్చి అరే బాయ్ నువ్వు డాక్టర్ అయిదాం అనుకున్నావు అయినవురా, ఫుల్ హ్యాపీ కదంటే ఏంది నాన్న ఏదో 4 గంటలు క్లినిక్లు ఉంటాయి, హ్యాపీగా ఉండి ఇక్కడికి వచ్చినాక లొల్లి భార్య నలిగిపోతున్నా, ఉండలేను పోలేకని చస్తున్నా. అంటే ఇక్కడ భార్య గురించి అని కాదు, ఇప్పుడు భర్త గురించి భార్య అనుకున్నది, లైక్ ఫిమేల్ స్టూడెంట్ అనుకున్నది, గర్ల్ అనుకున్నది ఏదో డాక్టర్ అవుతా అని. వాళ్ళ హస్బెండ్ కిచకిచ్ దొరికిండంటే కథం అయిపోయింది అక్కడికి. అంటే అసలు హ్యాపీగా ఉండమనేది చిన్నప్పటి నుంచి నేర్పియకపోతే ఒక పేరెంట్ వాళ్ళు ఎట్లా హ్యాపీగా ఉంటారు. నా క్వశ్చన్ ఒకటే, ఇట్స్ అన్ ఆర్ట్. పెయింటింగ్ నేర్చుకోవాలంటే ఇట్ టేక్స్ టైం, ఏదైనా సైక్లింగ్ నేర్చుకోవాలంటే ఇట్ టేక్స్ టైం. ఏదో కొంచెం మనం నేర్చుకోవాలంటే కాదు, ఒక ఎక్స్పర్ట్ లెవెల్కి పోవాలంటే ఇట్ టేక్స్ ఇయర్స్ ఆఫ్ టైం. ఇన్ జనరల్గా 10,000 అవర్స్ ఒక్కటే గేమ్ మీద డైవర్షన్స్ ఏం లేకుండా ప్రాక్టీస్ చేస్తే ఒలింపిక్స్ లెవెల్లో ఆడొచ్చు అని చెప్తారు ఇన్ జనరల్గా. సో 10,000 అవర్స్ కాకుండా అట్లీస్ట్ 5,000 అవర్స్ అన్న పడుతుంది. ఆ 5,000 అవర్స్ మనం డెడికేటెడ్గా డాక్టర్ సీట్ వచ్చినాక నేను హ్యాపీగా ఉండాలనే ప్రయత్నంలో నేను ఉంటే ఓపీ చూడొద్దు, భార్యతో మాట్లాడొద్దు, పిల్లల్ని ప్లాన్ చేసుకోవద్దు, హిమాలయ పర్వతాల్లో పోయి కూర్చొని నేను తపస్సు చేసుకుంటా కూర్చోవాలి 5,000 అవర్స్. సో 1 లైన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ ట్రైన్ యువర్ కిడ్స్ ఫ్రమ్ ది స్క్రాచ్. అంటే ఏం లేదు, దీనికి సింపుల్. ఈ వీడియోలో నేను మెయిన్గా చెప్పాలనుకునేది ఒక్క పాయింట్ ఏంటంటే, రైట్ ఫ్రమ్ ది చైల్డ్హుడ్, దట్ మైట్ బి 0 months, అంటే పిండం ఉన్నప్పటి నుంచే నువ్వు హ్యాపీ ఉండురా. అంటే నీ బేబీకి నువ్వు చెప్పు, ఏదేమైనా నువ్వు హ్యాపీ ఉండాలి భయ్, ఇది ఒక్కటే గుర్తుపెట్టుకో. నీ లైఫ్లో సింగిల్ ఎజెండా ఏదైనా పెట్టుకుంటే అది హ్యాపీనెస్సే. నువ్వు ఏమన్నగా ఎట్లా నుండు నువ్వు హ్యాపీగా ఉండాలి. కండిషన్స్ 2-3 ఉంటాయి, ఎథికల్గా ఉండాలా, లీగల్గా ఉండాలా, సోషల్గా ఉండాలా, మోరల్గా ఉండాలి. ఇవన్నీ పక్కన పెడితే ఇవన్నీ చెప్పాలి. ఇవన్నీ పక్కన పెట్టేస్తే నువ్వు హ్యాపీగా ఉండాలి. అప్పుడు కంటిన్యూస్గా ట్రైన్ చేస్తుంటే ఏమవుతుందంటే పిల్లలు ఫర్ నో రీజన్ దే విల్ స్టార్ట్ బీయింగ్ హ్యాపీ. అంటే ఇందాక అనుకున్నట్టు వాళ్ళ పేరెంట్స్ ఫోర్స్గా వాడు డాక్టర్ అయినా వాడు హ్యాపీగా ఉంటాడు, వాడు అనుకున్నట్టు డాక్టర్ అయినా వాడు హ్యాపీగా ఉంటాడు. ఈ 2 విషయాలు కాకుండా వాడు యాక్టర్ అయినా, వాడు బెగ్గర్ అయినా, ఏదైనా వాడు హ్యాపీగా ఉంటాడు. ఎందుకంటే హ్యాపీనెస్ అనేది నరాల లోపలికి వెళ్ళిపోయింది. సో మొక్కై వంగనిదే మానే వంగున అంటారు కదా, ఈ సామెత ఇట్లనే అప్లై చేయొచ్చు. చిన్నప్పటి నుంచి మనం హ్యాపీగా ఉంచడం ట్రైన్ చేస్తే పెద్ద అయినాక వాళ్ళు ఏ సిచ్యువేషన్లైనా హ్యాపీగా ఉంటారు. అంటే దీని మీనింగ్ ఏంటి? ఇప్పుడు నేను ఈ మాట అనగానే నాకు ఒక సెషన్లో ఏమడిగిందంటే, సార్ వాళ్ళు ఇంటోళ్ళు చనిపోతే వాళ్ళు హ్యాపీగా ఉంటారా? అక్కడ హ్యాపీగా ఉంటారని కాదు, ఆ బాధ వాళ్ళకు ఉంటుంది, బట్ బేస్ లైన్ హ్యాపీనెస్ అనేది ఉంటుంది వాళ్ళకి. తట్టుకునే శక్తి ఉంటుంది. తట్టుకునే శక్తి కూడా కాదు, అది కంప్లీట్ డిఫరెంట్. మళ్ళీ ఇప్పుడు తట్టుకునే శక్తి ఈ సమాజంలో చాలా మందికి ఉన్నది, వాళ్ళు హ్యాపీగా ఉంటారని కాదు. ఇన్ ద సెన్స్ వాళ్ళు బాధ ఉన్నా కానీ మళ్ళీ బాధలో ఏమవుతుంది, కొందరు డిప్రెస్ అయిపోయి మళ్ళీ వాళ్ళు ఇప్పుడు సమ్ కేసెస్ చూస్తాం. ఎవరో చనిపోయినరు అంటే రీసెంట్గానే నేను చూసాను, తమ్ముడు దుబాయ్లో చనిపోయిండు అంటే ఆయన అంత్యక్రియలు చేస్తూ అన్న చనిపోయాడు. ఎందుకు అంటే అది బాగా హార్ట్ టచింగ్కి తీసుకున్నారు. అక్కడ వాళ్ళకి ఆ మీరు చెప్పిన ఒక లైన్ వాళ్ళకి మీనింగ్ తెలీదు, లైఫ్ అక్కడే అయిపోయింది. అంటే బేస్ లైన్ హ్యాపీనెస్ అనేది వాళ్ళకు ఉంటుంది. దే కమ్ అవుట్ ఆఫ్ ఆల్ ద నెగిటివ్ సఫరింగ్స్ వెరీ క్విక్లీ. రెసిలియన్స్ అంటారు దాన్ని. అంటే ఎంత తొందరగా బాధలోకి వెళ్ళినా
అంత తొందరగా వస్తారు. అది రావడం అని కాదు, ఫర్ నో రీజన్ దే విల్ బీ హ్యాపీ. దిస్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ లైన్ ఫర్ దిస్ వీడియో. అంటే సంతోషంగా ఉండడానికి కారణాలు వాళ్ళకి అవసరం లేదు. ఈ మాట అనగానే ఏది ఎట్లున్నా ఎంత ఉంటే అంతలో హ్యాపీగా ఉండాలి కదా సార్ అంటారు. అది కాదు, మళ్ళీ అది అడ్జస్ట్మెంట్ అంటారు. దట్స్ ది వర్స్ట్ థింగ్. అంటే ఉన్న దాంతో నువ్వు హ్యాపీగా ఉండరా అంటారు పెద్దవాళ్ళు. అది అడ్జస్ట్మెంట్ కాదు. బేస్ లైన్లో 100% హ్యాపీగా ఉండం. అంటే అది ఒక స్టేజ్ దాటిన వాళ్ళకే వస్తుంది. ఈ జీవిత పరమార్థం అంటే ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నించాలా, ఆ లైన్లో ట్రావెల్ చేయాలంటారు కదా. అవన్నిటి మీనింగ్ నాకు తెలియదు, కానీ ఒక్కటే ఒక పరమార్థం, హ్యాపీగా ఉండడం ఫర్ నో రీజన్. దట్ కమ్స్ ఫ్రమ్ ఫస్ట్ పేరెంట్గా నేను హ్యాపీగా 100% ఉండాలా, దాన్ని నేను ట్రైన్ చేసుకోవాలి. ఎట్లా అంటే ఏం లేదు, ఇప్పుడు డైలీ నేను ఒకటి అనుకుంటే అదే మనం అవుతాము అంటాం. సో ఐ విల్ బీ హ్యాపీ, ఐ ఆమ్ హ్యాపీ అని రోజు ఎఫర్మేషన్స్ చాలాసార్లు అనుకుంటూ ఉండాలి. ఇది అనుకుంటుంటే మన హ్యాపీనెస్ లెవెల్స్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంటాయి. అంటే ఈరోజు ఇండియా మ్యాచ్ ఉంది, ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఫైనల్ మ్యాచ్. ఒక్కవేళ ఇండియా గెలిస్తే వేరే లెవెల్ ఉంటుంది, ఓడిపోతే మాత్రం చాలామంది డిస్టర్బ్ అయిపోతారు. నేను మనస్ఫూర్తి చెప్తున్నాను, నేను హార్డ్ కోర్ ఇండియా ఫ్యాన్, కానీ నా బేస్ లైన్ హ్యాపీనెస్ అనేది ఉంటుంది. నాకు బాధ అవుతుంది కాదని ఇండియా ఓడిపోతే, బట్ బేస్ లైన్ హ్యాపీనెస్ అనేది ఉంటుంది. దట్ విల్ డ్రైవ్ మీ ఫర్దర్. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే బేస్ లైన్ హ్యాపీనెస్ అనేది వచ్చేస్తే మనకు లైఫ్లో అచీవ్మెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అంటే ఉన్న దాంట్లో హ్యాపీ ఉండడం కాదు, ఏది ఎట్లున్నా వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఉన్న దాంట్లో హ్యాపీ ఉండడం అంటే ఏంటంటే 10 రూపాయలు అనుకున్నారా, 5 రూపాయలు ఉన్నాయి అయినా ఉండే ఎందుతో హ్యాపీగా ఉండాలి. అది ఫేక్ హ్యాపీనెస్ యాక్చువల్గా. అంటే వీఆర్ ట్రైనింగ్ అవర్ సెల్స్ టు బీ హ్యాపీ వెన్ సిచ్యువేషన్స్ ఆర్ నాట్ నార్మల్. అది ఎంతసేపు ఉంటుంది, కొంచెం సేపు అయినాక 5 రూపాయలు ఉంటే హ్యాపీగా అనుకున్నా కానీ 10 రూపాయలు ఉంటే ఇంకా హ్యాపీగా ఉంటుంటారా బాబు అన్న ఫీలింగ్లోనే మనం బతికేస్తుంటాం. సే నో టు ఆల్ దిస్. సో ఒక పేరెంట్గా నువ్వు చదువు అని చెప్తే వాళ్ళు సక్సెస్ఫుల్ కారు. ఎందుకంటే యాక్చువల్లీ బీయింగ్ సక్సెస్ఫుల్ ఈజ్ బీయింగ్ హ్యాపీ. సో నువ్వు హ్యాపీగా ఉండు కంటిన్యూస్గా వాళ్ళకి చెప్తూ ఉండాలి. అంటే బోర్ వచ్చేలాగా కాదు, అప్పుడు ఇప్పుడు హ్యాపీగా ఉండాలి. ఇప్పుడు చిన్న పిల్లలు నడుస్తుంటే జాగ్రత్తగా పడతారు, వాడు ఆ పడతారేమో అని చెప్పి ఆ ఫీలింగ్లో వాడు హ్యాపీనెస్కి దూరం అవుతుంటాడు. టీచర్ చెప్పిన మెథడ్ కాకుండా కొంచెం ట్రై చేస్తుంటే, అరే ఎగ్జామ్ ఉందిరా, నువ్వు సొంత కవితలు సృష్టించకు, ఉన్నట్టు రాసేసుకొని ఎగ్జామ్లో రాసేయి, ఫస్ట్ పాస్గా అంటారు. వాడికి అసలు క్రియేటివిటీ పోతుంది, వాడి హ్యాపీనెస్ పోతుంది. ఓవరాల్గా హ్యాపీనెస్కి ఎంతైతే దూరం అవుతుంటారు. మళ్ళీ 99% ఏం చెప్తారంటే, ఎవరిని అడిగినా నేను హ్యాపీ లేను అని అంటారు. ఫస్ట్ క్వశ్చన్ మళ్ళీ సేమ్ రిపీట్ చేసుకుంటే ఎంతమంది డాక్టర్స్, కలెక్టర్స్, సైంటిస్టులు, బెగ్గర్లు, బిజినెస్ మ్యాన్లు హ్యాపీగా ఉన్నారంటే ఎవరు హ్యాపీగా లేరనే చెప్పొచ్చు. మొత్తం 150 కోట్ల జనాల్లో ఇండియాను పట్టుకుంటే ఒక 50-60 మంది హ్యాపీగా ఉన్నారేమో అనిపిస్తుంది నాకైతే. అందులో నేను ఒప్పుకోండి. ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం ఐఎమ్ హ్యాపీ. ఎందుకంటే ఐ స్టార్టెడ్ ట్రైనింగ్ మై సెల్ఫ్ సిన్స్ 20 years. అంటే అప్పుడు చిన్న వాటి గురించి డిస్టర్బ్ అయిపోయి కొన్ని మంత్స్ సఫర్ అవుతుండే. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఏంది మేడం మీరు ఈ శారీ కట్టుకొని ఇంటర్వ్యూకి వచ్చిండ్రు అని అంటే మీకు 2-3 థాట్స్ రావచ్చు. నా ఇష్టం, నా ఛానల్, నువ్వేందనేది అనిపించవచ్చు. అరే ఏంద్ర అట్లా అన్నారు, ఇదేంది అసలు ఈ శారీ అసలు ఎప్పుడు కొన్నా, ఎందుకు కొన్నా, ఎవరితో ఎటు పోతుంటే మన క్వశ్చన్స్. సేమ్ సిచ్యువేషన్ నాకు ఉండే. ఒక డ్రెస్ గురించి ఒక చిన్న కమెంట్ ఉంటే 6 months 9 months వరకు అదే తిరుగుతుండే మనసులో. తర్వాత నాకు అనిపించింది, నేను ఎవరికి ట్యూన్ గాను, ఎవరు నాకు ట్యూన్ అయ్యే అవసరం లేదు. ఫస్ట్ థింగ్ నన్ను నేను హ్యాపీగా పెట్టుకుంటాను. సిన్స్ 20 years రోజుకు ఒక 10-15 times ఐఎమ్ ది హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్. ఇదే అనుకుంటాను నేను, ఐఎమ్ ది హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్. ఇప్పుడు కూడా నా పాపకి ఐఎమ్ ది హ్యాపీ పేరెంట్ అని చెప్తా. యు ఆర్ ది హ్యాపీ కిడ్, యూ విల్ ఆల్వేస్ బీ హ్యాపీ అని రెగ్యులర్గా నేను చెప్తుంటాను. అదే చెప్తుంటుంది, నాని హ్యాపీ, నన్ను నాని అని పిలుస్తుంది. హ్యాపీ అంటే నేను హ్యాపీగా ఉన్నా, అదే హ్యాపీగా ఉన్నా నాకు చెప్పుకుంటుంది. సో కంక్లూజన్ ఆఫ్ దిస్ వీడియో ఈస్, యాజ్ ఎ పేరెంట్ యూ షుడ్ ట్రైన్ యువర్ సెల్ఫ్ టు బీ హ్యాపీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది సిచ్యువేషన్స్. నెవర్ ఎవర్ ట్యాగ్ యువర్ హ్యాపీనెస్ టు ఎనీ అదర్ ఎక్స్టర్నల్ సోర్స్. నా భార్య మంచిగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను సార్, కిచ్ పెడుతుంది. ఆమె ఎప్పుడు మంచిగా ఉంటుంది, నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండవు. అంటే నెగిటివ్ సైడ్ చెప్తున్నాను, ఎందుకంటే ఎంత మంచిగా ఉన్నా ఆమె వర్షన్ ఆమెదే కదా. నీకు మహేష్ బాబు నచ్చవచ్చు, ఆమెకు పవన్ కళ్యాణ్ నచ్చచ్చు, ఇంకోటి ప్రభాస్ నచ్చవచ్చు. ఈ ఇద్దరి కలయికలు ఈక్వల్గా ఉండడం అనేది అంత ఈజీగా ఎగ్జిస్టింగ్ కాదు. ఎందుకంటే బాన్ అండ్ బ్రాట్ అప్ వేరే ఉంటుంది. సో నా క్లినిక్ మంచి నడుస్తే హ్యాపీగా ఉంటుంది, అది మంచిగా దానికి డెఫినేషన్ ఉంటుంది. సో ఎనీథింగ్కి మనము బయట ఎక్స్టర్నల్ సోర్సెస్కి కనెక్టివిటీ పెట్టుకోకుండా
నా అంతటైనాను ఫర్ నో రీజన్ ఇఫ్ ఐ స్టార్ట్ బీయింగ్ హ్యాపీ, దిస్ ఈజ్ ది హయ్యెస్ట్ పాయింట్ ఆఫ్ లైఫ్. అంటే లైఫ్లో హయ్యెస్ట్ పాయింట్ రీచ్ అవ్వడం అంటే ఇదే. చాలామంది పొరపాటు ఏమనుకుంటారంటే భగవద్గీత చదివితే అవుతారు, లేదా అది ఫాలో అయితే అవుతారు, హిమాలయ పర్వతాలకు పోయి తపస్సు చేసి అవుతారు. ఏం లేదు. హిమాలయ పర్వతాలకు పోయి తపస్సు చేసేటోడు హ్యాపీగా ఉన్నాడా లేదా నో గ్యారెంటీ. ఎందుకంటే హీ డిడ్ నాట్ ట్రైన్ హిమ్సెల్ఫ్ టు బీ హ్యాపీ. ఇంకోటి ఏమంటారంటే భగవద్గీత చదివితే అన్ని క్వశ్చన్లకు ఆన్సర్ దొరుకుతాయి. హ్యాపీగా ఉండాల్సిన బాధ్యత నాది, భగవద్గీతది కాదు. భగవద్గీత మైట్ గివ్ సొల్యూషన్స్ టు ఆల్ క్వశ్చన్స్, ఓకే. బట్ హ్యాపీగా ఉండమనేది నన్ను నేను ట్రైన్ చేసుకుంటే నేను హ్యాపీగా ఉంటా, లేకుండా ఉండలేను. ఇది నేను చెప్పాలనుకున్నాను. థ్యాంక్ యూ సార్. చూసిండ్రు కదా, మనకి సార్ చెప్పినట్టు సక్సెస్ కావాలి అంటే మనల్ని మనం ఫస్ట్ ట్యూన్ చేసుకోవాలి. ఎలా ట్యూన్ చేసుకోవాలి? హ్యాపీగా ఉండాలి. సక్సెస్సా, అది సక్సెస్ కాదా, నువ్వు ఫెయిల్యూరా అనేది పక్కన పెడితే రిజల్ట్ గురించి ఆలోచించకుండా మనం హ్యాపీగా సరే సక్సెస్ అయితే ఇది, ఫెయిల్యూర్ అయితే అది అని ఒక క్లారిటీ ఉంటే అది హ్యాపీనెస్సే అవుతుంది. ఆ హ్యాపీనెస్ మనకు ఉంటే ఎక్కడైనా ఎప్పుడైనా సక్సెస్ మనతోనే ఉంటుంది. ఇది ఇవాళ సందేహాలు సలహాలు ప్రోగ్రామ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.